ఇది కథ కాదు. ఒక మహిళ తన జీవితంలో నిజంగా ఎదుర్కొన్న ఒక అనుభవం. మంగళవారం ఉదయం నా స్నేహితురాలి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త వాళ్ళ ఇంట్లోనే ఆమె కళ్ళ ముందే చనిపోయాడు. ఆమె అతన్ని కాపాడాలని ప్రయత్నించింది. అంబులెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ వంతు ప్రయత్నం కూడా చేశారు. కానీ అతను బ్రతకలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆమె నన్ను చూసి నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగింది. మరణం తర్వాత మళ్ళీ మనం కలుస్తామా? ఆ ప్రశ్నలో భయం లేదు. కేవలం ఒక చిన్న ఆశ మాత్రమే ఉంది. ఆ ప్రశ్న విన్నప్పుడు నేను వెంటనే సమాధానం చెప్పలేదు. కానీ నేను అవును అని నమ్మడానికి 2 కారణాలున్నాయి. రీజన్ 1, మా నాన్న జీవితమంతా ఒకటే అనేవారు. మరణం తర్వాత ఏమీ ఉండదు. ఆత్మలు, సంకేతాలు ఇవన్నీ ఆయన అసలు నమ్మలేదు. 2017లో ఆయన కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మరుసటి రోజే నేను ఆయనను మనసులో అడిగాను. నాన్న, మీరు ఇప్పటికీ ఎక్కడైనా ఉన్నారా? నా ఫోన్ సాధారణంగా ఛార్జర్ పెట్టినప్పుడు లేదా తీసినప్పుడు మాత్రమే బీప్ సౌండ్ చేసేది. ఆ రోజు మాత్రం నేను ఫోన్ దగ్గర కూడా లేను. అప్పటికి ఫోన్ ఒక్కసారిగా బీప్ చేసింది. నేను మళ్ళీ అడిగాను. నాన్న, నిజంగా ఏదైనా ఉందా? ఈసారి ఫోన్ 3 సార్లు బీప్ సౌండ్ చేసింది. అంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. మొదట ఇది యాదృచ్ఛికమే అని అనుకున్నాను. ఆయన చనిపోయిన మూడో రోజు నాన్న ఫోటో ఉన్న గదిలోకి అనుకోకుండా వెళ్ళాను. గది తలుపు తెరిచిన వెంటనే నేను షాక్ అయ్యాను. భయంతో వెంటనే బయటకు వచ్చేసాను. ఎదురుగా చూస్తే మా నాన్న ఒక కుర్చీలో కూర్చొని నన్ను చూస్తూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. నాకు కావాల్సిన నాన్నయే. అయినా ఆ క్షణంలో ఎందుకో చాలా భయమేసింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ గది నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకు అలా చేశానో నాకే తెలియదు. భయంతో నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. అంతే. ఆ తర్వాత నాన్నను మళ్ళీ ఎప్పుడు చూడలేదు. చాలా సార్లు ఒంటరిగా గదిలోకి వెళ్ళాను. కానీ నాకు భయమేస్తుంది అనే కారణమో ఏమో ఇప్పటివరకు మళ్ళీ ఆయన కనిపించలేదు. రీజన్ 2, 2007లో మేము మా అమ్మమ్మను కోల్పోయాం. ఆమె చివరి రోజుల్లో మేమే ఇంట్లో చూసుకున్నాం. ఆ సమయంలో ఆమె కుక్క షీబా కూడా మాతోనే ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు నేను, అమ్మ షీబాను వాకింగ్‌కి తీసుకెళ్ళాం. మేమిద్దరం కలిసి అలా నడవడం చాలా అరుదు. అకస్మాత్తుగా షీబా తన తోకను బాగా ఊపుతూ ఒక అపరిచిత మహిళ వైపు పరిగెత్తింది. షీబా అలా ప్రవర్తించేది ఒక్కరితోనే, అమ్మమ్మతో మాత్రమే. మేము ఆ మహిళను చూసాం. ఆమె అచ్చం అమ్మమ్మ 40 ఏళ్ల వయసులో ఉన్నట్టే కనిపించింది. షీబా అమ్మమ్మను వృద్ధాప్యంలో మాత్రమే తెలుసు. కానీ ఆ మహిళను చూసి గుర్తుపట్టినట్టే ప్రవర్తించింది. అది కేవలం యాదృచ్ఛికం అనడానికి నాకు పెద్ద విషయం అనిపించింది. ఈ 2 సంఘటనల తర్వాత నేను నా స్నేహితురాలికి ఇలా చెప్పాను. మనుషులు శరీరం విడిచిపెడతారు, కానీ సంబంధాలు అలా పూర్తిగా ముగియవు. ఆమె నన్ను అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానం ఇదే. అవును, ఏ రూపంలోనైనా మళ్ళీ మనం కలుస్తాం. కొన్ని విషయాలు నిరూపించలేము, కానీ మనసు మాత్రం వాటిని నిజమని నమ్ముతుంది.